నేటి కవిత సాహితీ మిత్రులందరికీ నా నమస్కారం. నేను మీ విజయలక్ష్మి నాగరాజ్. ప్రతి వారం ఒక సరికొత్త స్వీయ పరిచయంతో మీ ముందుకు వస్తోంది మన దృశ్య రూప స్వీయ పరిచయ వేదిక. తమని తమ అంతరంగాన్ని ఆవిష్కరించుకునే ఈ వినూత్నమైన కార్యక్రమంలో ఈరోజు మనతో తమ స్వీయ పరిచయాన్ని పంచుకోబోతున్న వారు శ్రీమతి కంకటి సవిత గారు. వారి యొక్క స్వీయ పరిచయం ఈరోజు మీకోసం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నేటి కవిత సమూహ సాహితీ మిత్రులందరికీ, పెద్దలందరికీ నా యొక్క నమస్కారం అండి. నా పేరు కంకటి సవిత, జగిత్యాల. ముందుగా దృశ్యరూప స్వీయ పరిచయ వేదిక ద్వారా నా పరిచయాన్ని చేసుకునే సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవనీయులు మన గురువు గారు దాస్యం సేనాధిపతి సార్ గారికి, మరియు మన నేటి కవిత అడ్మిన్ గారు గౌరవనీయులు శ్రీ దాస్యం లక్ష్మయ్య సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మన సమూహ సాహితీ మిత్రురాలు సోదరి శ్రీమతి విజయలక్ష్మి నాగరాజ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. ఇక నా విషయానికి వస్తే, మా నాన్నగారి పేరు కంకటి ఆనందరావు గారు, మా అమ్మగారి పేరు వేమగంటి అంజనీదేవి గారు. నాకు ఒక అక్కయ్య, అన్నయ్య. మా స్వస్థలము పెద్దపల్లికి దగ్గరలో ఉన్నటువంటి హనుమంతునిపేట. మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, పోలీస్ పటేలుగా విధులు నిర్వర్తించేవారు. కానీ నా 6 సంవత్సరాల వయసులోనే వారు మాకు దూరం కావడం చాలా బాధాకరమైన విషయం. తర్వాత మా కుటుంబము పెద్దపల్లిలో స్థిరపడింది. నేను పెద్దపల్లిలోనే డిగ్రీ వరకు పూర్తి చేసుకున్నాను. నేను డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలోనే అప్పుడున్నటువంటి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నేను పార్ట్ టైం జాబ్స్ చేయవలసి వచ్చిందండి. నేను డిగ్రీ చదువుతూనే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో, తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో టైపిస్ట్గా కూడా విధులు నిర్వర్తించాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న సమయంలో నాకు వివాహం జరిగింది. మా సార్ పేరు తిరుపతిరావు గారు, వారిది నిజామాబాద్. 1996లో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత నిజామాబాద్లో 1996 నుండి 2009 అంటే నాకు ప్రభుత్వ ఉద్యోగము వచ్చేంత వరకు నేను ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా, తర్వాత గర్ల్స్ స్కూల్లో విద్యా వాలంటీర్గా నా యొక్క విధులను నిర్వర్తించాను. అయితే ఆ సమయంలో నేను ఒక 2 పట్టాలను కూడా పొందానండి, 2 డిగ్రీలు. మరి ఏం డిగ్రీలు అనుకుంటున్నారు? మా పిల్లలండి. నాకు ఒక పాప, ఒక బాబు. పాప జాహ్నవి, తను బీటెక్ కంప్లీట్ చేసింది. ప్రస్తుతము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. బాబు పేరు సాయి వివేక్రావు. బాబు కూడా బీటెక్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. నేను 2009లో జాబ్లో జాయిన్ కావడం కంటే ముందు ప్రైవేట్ స్కూల్లో చేస్తున్న సమయంలోనే బీఎడ్ పూర్తి చేసుకున్నాను. బీఎడ్ పూర్తయిన తర్వాత 2008 డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వచ్చింది నాకు. జగిత్యాలకు దగ్గరలో ఉన్నటువంటి సారంగపూర్ మండల్లో అపాయింట్మెంట్. అందుకొరకు మా కుటుంబము జగిత్యాలకు రావడం జరిగింది. మా సారు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. తర్వాత 2009లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను నా ఎంఏను కూడా పూర్తి చేసుకున్నాను. తర్వాత ఇంకా సాహితీ ప్రస్థానం విషయానికి వస్తే, నేను సాహిత్యం పట్ల అభిలాష ఎప్పుడు జరిగింది, అభిరుచి ఎప్పుడు అంటే, నేను డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో అప్పుడు ఎక్కువగా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, మరియు యుద్ధనపూడి సులోచనారాణి గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, వీరి యొక్క రచనలు ఎక్కువగా చదివేదాన్ని. తర్వాత డిగ్రీ చదివేటప్పుడు మా కాలేజ్లో ఒక మ్యాగజైన్ ఉండేది. దాంట్లో కూడా 1-2 కవితలు రాశాను. అప్పట్లో లిటరసీ క్లబ్ అని ఉండేదండి. అక్షరాస్యత పైన అవగాహన కల్పించడం, మద్యపాన నిషేధం గురించి ఇలాంటి అవగాహన కార్యక్రమాల సమయాల్లో
కొన్ని పేరడీ సాంగ్స్ కూడా రాశాను. కానీ తర్వాత చాలా సంవత్సరాలు రచనలు ఏవి కూడా చేయలేదు. కానీ నాకు కొంత కళల పట్ల ఇష్టం ఉండేది. నేను చిన్నప్పుడు పూర్తిగా రాదండి, కూచిపూడి కొంతవరకు నేర్చుకున్నాను. తర్వాత నేను చేసే పాఠశాలల్లో వక్తగా, వ్యాఖ్యాతగా కూడా కార్యక్రమాలలో పాల్గొనేదాన్ని. అయితే తర్వాత 2019లో నా సహాధ్యాయి మిత్రురాలు ముత్యపు భాగ్యలక్ష్మి గారి ద్వారా కవన పూదోట అనేటటువంటి సమూహంలో చేరాను. ఆ సమూహాన్ని మన వెగ్గల ముషశ్రీ గారు, అనుశ్రీ గారు, బకులవాసు గారు నిర్వహిస్తున్నారు. ఆ సమూహంలో ఎన్నో కవన పూమాలికలు రాయడం, కవనశ్రీగా ఎంపిక కావడం కూడా జరిగింది. తర్వాత మన నేటి కవితా సమూహంలో శ్రీమతి జయంతి సుధాకర్ గారు మరియు మద్దెల సరోజన గారుల ద్వారా నేను 2020లో జాయిన్ అయ్యానండి. 2020లో జాయిన్ అయిన తర్వాత అసలు కవిత్వం ఎలా రాయాలి అనే దాన్ని నేను చక్కగా నేర్చుకోగలిగాను. అంతకుముందు నాకు సరిగ్గా తెలియదు. కవిత్వము రాయాలంటే శీర్షిక ఏ విధంగా ఉండాలి, ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎత్తుగడ ఏ విధంగా ఉండాలి, పదబంధాలు ఎలా ఉపయోగించాలి, కవితా శిల్పం ఎలా ఉండాలి, ముగింపు ఎలా ఇవ్వాలి, ఇలాంటి ఏ విషయాలు అంతకుముందు నాకు తెలియదు. అలాంటి నేను నేటి కవిత ద్వారా గురువుగారు కవిత్వ విశ్లేషణ ద్వారా కవిత్వ విధానం గురించి, కవిత్వ నిర్మాణం గురించి తెలియజేయడం ద్వారా ఎన్నో విషయాలు నేను తెలుసుకోగలిగాను, మెలకువలు నేర్చుకోగలిగాను. నేను నేర్చుకున్నదా, ఇంకా నేర్చుకోవాల్సిందే చాలా ఉందండి. అయితే నేను కవితలు రాసే సమయంలో మన నేటి కవిత సమూహంలో సమీక్షలు చేసేవారు. సమీక్షల కొరకు ఒక స్టూడెంట్ రిజల్ట్ కోసం ఏ విధంగా ఎదురు చూస్తారో నేను ఆ విధంగా ఎదురు చూసేదాన్ని. అప్పట్లో సమీక్షలు లక్ష్మయ్య సార్ గారు, సేనాధిపతి సార్ గారు, పత్తిపాటి రూపలత గారు, ముద్దు వెంకటలక్ష్మి గారు, తర్వాత రాధాకృష్ణ గారు, మాధవి సనార గారు, వీళ్ళందరూ కూడా సమీక్షలు చేసేవారు. ఎంత చక్కగా సమీక్షలు చేసేవారంటే మన కవిత్వంలో ఉన్నటువంటి మంచి విషయాలను ప్రశంసిస్తూ ఏ విధంగా ఎక్కడెక్కడ మార్చుకోవాలో అనే చక్కటి మెలకువలు చాలా సున్నితంగా చెప్తూ నా కవిత్వాన్ని రాసే విధానాన్ని మార్చారు. చక్కగా నేను మార్చుకోగలిగాను. అందుకు మరొకసారి వారందరికీ ధన్యవాదాలు. తర్వాత ఇంకా అవార్డులు అంటారా, నా కవిత్వం బాగుంది అని చెప్పేసి గురువుగారు నాకు మెసేజ్లు పెట్టడం, తర్వాత నాతో కాల్ మాట్లాడడము, కవిత్వ విశ్లేషణ సమయంలో నేను ఇచ్చినటువంటి నా స్పందన బాగుంది అని చెప్పేసి అట్లా సార్ మాట్లాడినప్పుడు నాకు అది పెద్ద అవార్డు అండి. ఎంత సంతోషంగా ఫీల్ అయ్యేదాన్నో బాగుంది అనే మాట విన్న తర్వాత. ఇంకా నాకు నా లోపల ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగింది. నేను చాలా బాగా రాయాలి ఇంకా అనేటటువంటి పట్టుదల పెరిగింది. ఆ విధంగా నేను చాలా కవితలు రాశాను. మన సమూహంలో కవితా భూషణ కూడా తీసుకున్నాను. అయితే ఇంకా మన సమూహంలోనే కాకుండా నేను కలం స్నేహం, కనిక, కళాశ్రీ సాహితీ వేదిక, శ్రీపదాలు ఇలాంటి సమూహాలలో కూడా కవితలు రాశాను. అక్కడ కవితలు కూడా కొన్ని మన పత్రికల్లో ప్రచురించబడ్డాయి. తర్వాత మన నేటి కవితా సమూహానికి సంబంధించి ఆనందాల హరివిల్లు, పాటల పూదోట, తర్వాత శ్రీపదాలు అనేటటువంటి బుక్లో కూడా నా కవితలు అచ్చు కావడం జరిగింది. తర్వాత కవితలు రాస్తున్న సమయంలో నాకు 2021లో నా జీవితంలో చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఈ కరోనానండి. ఈ కరోనా వల్ల మా సార్ మాకు దూరం అయ్యారు. ఆ సమయంలో నేను నా ఆరోగ్యం దెబ్బతినడము, అసలు కవితలు రాయడం మానేశాను. అలాంటి బాధాకరమైనటువంటి నా పరిస్థితులలో నాకు అండదండగా ఉన్నది మన నేటి కవిత సమూహమేనండి. నేటి కవిత సమూహ సభ్యులు, మిత్రులు, పెద్దలు అందరూ కూడా నాకు ఎంతో అండదండను అందించారు. సేనాధిపతి సార్ గారైతే నన్ను బాబాయ్ అని పిలవండమ్మా అని చెప్పేసి ఎప్పుడు కూడా నా కూతురు ఎలా ఉంది అని చెప్పి ఎప్పటికప్పుడు నా యోగక్షేమాలు తెలుసుకున్నారు. లక్ష్మయ్య సార్ గారు, సమూహ మిత్రులు అందరూ కూడా నాకు అండదండగా ఉన్నారు. ఆ విధంగా తర్వాత కూడా నేను నా కవితలు రాయడం,
కొనసాగించాను. ఈ మధ్య కొంచెం అనారోగ్య కారణంగా ఎక్కువగా రాయలేకపోతున్నాను. తర్వాత ఇక మన నేటి కవితా సమూహం విషయానికి వస్తే చక్కటి కార్యశాల అండి. మంచి అంతర్జాల వేదిక. ఎన్నో అంతర్జాల వేదికలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కవులను కవయిత్రులను ప్రోత్సహిస్తూ కవిత్వంలోని మెలకువలను నేర్పుతూ మన అందరికీ అంటే ఒక కన్న తల్లిదండ్రులు ఏ విధంగా వేలుపట్టి పిల్లల్ని ముందుకు నడిపిస్తారో ఆ విధంగా మనందరికీ అన్ని విషయాలు చక్కగా నేర్పిస్తూ కవిత్వంలో మన ప్రతిభను మనకు నలుగురిలో చూపిస్తున్నటువంటి గొప్ప కార్యశాల మన నేటి కవితా సమూహం. నేటి కవితా సమూహంలో ఎట్లా అంటే రాళ్లను రత్నాలుగా మార్చడం, శిలను శిల్పాలుగా మార్చడం అంటుంటాం కదండి. అలాంటి శిలను శిల్పాలుగా మారుస్తున్నటువంటి శిల్పాచార్యులు మన గురువుగారు. అదేవిధంగా ఇంత చక్కటి వేదికను మనకు అందించి ఎన్నో నూతన విభిన్నమైనటువంటి అంశాలను ప్రవేశపెట్టి ఎప్పటికప్పుడు నూతన పంథాలో నూతన ఉత్సాహంతో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన నేటి కవిత సమూహ పెద్దలు గురువు గారికి, అడ్మిన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పేది ఒకటి మాట అండి, ప్రతి ఒక్కరికి జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. నేను భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతిదాన్ని స్వీకరిస్తూ దాన్ని తట్టుకునేటటువంటి శక్తిని ఇవ్వమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందరూ కూడా వారి వారి సాహిత్య ప్రస్థానం ఎంతో అప్రతిహతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. మన నేటి కవితా సమూహం ద్వారా ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు.